మీడియా మిత్రులందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నె క్రిషాంక్ గారి పైన అక్రమ కేసు పెట్టి సంగారెడ్డి జైల్లో ఆయన్ను పెట్టడం జరిగింది. క్రిషాంక్ గారితో పాటు మరొక 7 బీఆర్ఎస్ కార్యకర్తల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వారిని సంగారెడ్డి జైల్లో పెడితే మా నాయకులను కలవడానికి స్థానిక శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు, మా జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు గారు, తమ్ముడు ఎర్రల శ్రీనివాస్ గారు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు వారిని పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెడుతూ ఏ రకంగానైనా ఈ ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తా ఉంటే రాష్ట్ర అభివృద్ది పట్ల గాని, ప్రజల పట్ల గాని, రైతుల పట్ల వీళ్ళకు బాధ్యత లేదు. ప్రభుత్వ అక్రమాలను, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, ప్రభుత్వ వైఫల్యాలను, ప్రభుత్వం చెప్పిన మేనిఫెస్టో అమలు తీరును ప్రశ్నించే గొంతుల మీద కేసు పెడుతూ మమ్మల్ని మీరు అడుగుతారా అనేటువంటి అహంకారపూరిత రాచరిక ధోరణిని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. ఆనాడేమో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రశ్నించే హక్కును కల్పిస్తాము అన్నారు. ఈరోజు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు, విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ, కమిషన్లు, అక్రమ కేసులు, అరాచకాలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించారు. ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసిండ్రు. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంటి? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులు ఉన్నాయి, ఈయన హ్యాబిచువల్ అఫెండరు, ఇతన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పి తప్పుడు కేసులు అన్ని కూడా చూపించి ఇవాళ క్రిషాంక్ గారిని జైల్లో పెట్టడం జరిగింది. క్రిషాంక్ గారి మీద ఉన్న కేసులేంది? క్రిషాంక్ ఎవరన్నా మర్డర్ చేసిండా, రేప్ చేసిండా, టెర్రరిస్టా, ఏమన్నా క్రిషాంక్ ఏమైనా తప్పుడు చేసిండా? క్రిషాంక్ ని ప్రభుత్వ అరాచకాల్ని ప్రశ్నించిండు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లలో అవినీతి జరిగింది అంటే క్రిషాంక్ మీద కేసు.
10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. కంచె గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, అక్కడ మూగ జీవాలన్నీ చచ్చిపోతున్నాయి, చెట్లు కొట్టేస్తున్నారు, ఇది అన్యాయం అంటే కంచె గచ్చిబౌలిలో కేసు. సోమ్ డిస్టిలరీ అనేది బ్యాన్ చేసిండ్రు, సోమ్ డిస్టిలరీ మందు దాగి చాలా మంది చనిపోయినరు, ఆ సోమ్ డిస్టిలరీని తెలంగాణలో ఎట్లా తెస్తారు అని అడిగితే క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ పట్ల కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారు, మన దేశ పరువు పోయింది, రాష్ట్ర పరువు పోయింది, దాని మీద విచారణ జరపాలి అంటే విచారణ జరపరు గాని ప్రశ్నించినందుకు క్రిషాంక్ మీద కేసు. అదేవిధంగా ఒక ఆయన అనుముల మహానందరెడ్డి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు, ఆ కేసులో అందరిని అరెస్ట్ చేసిండ్రు. అనుముల మహానందరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆయన ఇంటి పేరు అనుముల ఉన్నందుకే ఆయన విడిచిపెడతారా? ఆయనను ఎందుకు అరెస్టు చేయరు అని అడిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తాడు, క్రిషాంక్ మీద కేసు పెడతారు. అంటే అడగడమే నేరమా? ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం ఈ పౌరులకు ఇవ్వలేదా? ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఫేక్ సర్క్యులర్ ను రేవంత్ రెడ్డి ఆయన పోస్ట్ చేస్తే ఇది ఫేక్ సర్క్యులర్ అని ప్రశ్నిస్తే క్రిషాంక్ మీద కేసు. ఇట్లా క్రిషాంక్ మీద పెట్టిన కేసులేంటి? ఈ దేశ పరువు పోయింది, మిస్ వరల్డ్ మిస్ ఇంగ్లాండ్ పట్ల మీరు అవమానపరిచే విధంగా చేసిండ్రు, 10వ తరగతి పరీక్ష పత్రాలు లీక్ అయినాయి, గచ్చిబౌలి భూములు అమ్ముతున్నారు, చెట్లు కొడుతున్నారు, సోమ్ డిస్టిలరీ అనే మందు దాగి చాలా మంది చనిపోయిండ్రు, ఇది మన రాష్ట్రంలో తేవద్దు, ఇట్లాంటి విషయాలు మాట్లాడినందుకు ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెడుతుండ్రు. అంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి నీ అరాచకాలకు ప్రజలు గమనిస్తా ఉన్నారు, తప్పకుండా తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇట్లా ఎన్ని కేసులు, మెదక్లో మా పార్టీ నాయకుల మీద కేసులు, సంగారెడ్డిలో మా నాయకుల మీద కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా లగచర్లలో చూశాం, మా గిరిజన బిడ్డల మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూశాం. కేసులతో గొంతు నొక్కలేవు, కేసులతో నువ్వు మళ్లీ గెలుస్తా అనుకుంటే అది మూర్ఖత్వం. హిట్లర్ను మించిపోయింది నీ మూర్ఖత్వం. నువ్వు ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని నువ్వేదో రాజు అనుకుంటున్నావు, నేనే రాజు నేనే మంత్రి నీకు నువ్వే చెప్పుకుంటున్నావు. కానీ నీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇలా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్లను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా. ఏంది అక్రమ కేసులు? ఇలా క్రిషాంక్ మీద ఇన్ని కేసులు పెట్టి జైల్లో పెట్టినా అని రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతా ఉన్నాడు. మీరు చేసే అరాచకాలు పాపాలు అన్ని ఇన్ని కావు, ఇలా అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల దృష్టిలో రికార్డ్ అవుతున్నాయి, మా పార్టీ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయి. రేపు వీటన్నిటినీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అయిపోయింది, నీ పని అయిపోయింది. నువ్వు నీ 420 హామీలు లేవు, నీ 420 హామీల సంగతి ప్రజలకు అర్థమైంది. ప్రజలే తిరగబడుతున్నారు. నువ్వు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏదన్నా ఒక్కటన్నా అమలైందా? నీ మాటలు ఏదైనా ఒక్కటన్నా అమలైందా? ఇవాళ నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదని ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కడుతున్నావు. పెడతాం, అన్ని బయట పెడతాం.
ఇప్పటికైనా మేము ఒకటే కోరుతున్నాం, నీకు సగం కాలం అయిపోయింది, ఇక మిగిలింది సగ కాలమే. ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చేయి. ఇలా రైతులు చాలా ఆందోళన ఉన్నారు. అరే శనగలు కొనుడు ఆపేసినావు నువ్వు, సన్ఫ్లవర్ కొనుడు ఆపేసినావు నువ్వు. 20 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో పొద్దుతిరుగుడు రైతులు, శనగలు పండించిన రైతులు పడిగాపులు కాస్తున్నారు, కుప్పల కాడనే పండుకుంటున్నారు 15 రోజులకెళ్ళి. మరి నీ మంత్రులు నువ్వు నిద్రపోతున్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది? మక్కలు కొనే దిక్కే లేదు, దానికేందో 26 క్వింటాలే కొంటాం ఎకరాకు అనే కొత్త షరతులు పెట్టినవు. 13 లక్షల ఎకరాల్లో మక్కలు పండినాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సగం కూడా మక్కలు కొనక 1600కు 1700కు బయట మక్కలు అమ్ముకునే పరిస్థితి ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రాలు స్టార్టే అయితలేవు. ఇలా 5 కిలోలు 6 కిలోలు తాలు పేరు మీద కటింగ్ పెడతా ఉన్నారు. అప్పుడేమో రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, తాలు పెడితే తోలు తీస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరు తోలు తీయమంటావు రేవంత్ రెడ్డి? రా ఒక్కసారి రా, కొనుగోలు కేంద్రాలు చూడు. మిల్లర్ల దగ్గర 50, 60 లారీలు నల్గొండ జిల్లాలో మిల్లర్లు దించుకోక 4 రోజులు 5 రోజులు లారీలు మిల్లుల ముందు ఇవాళ ఆగిపోయి ఉన్నాయి. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగులు లేక, ఫ్యాన్లు లేక, ప్యాడీ క్లీనర్లు లేక, కొనే దిక్కు లేక రోజుల తరబడి ఎండలో రైతులు మాడిపోతా ఉన్నారు. తరుగు పెడుతుంటే పట్టించుకునే దిక్కే లేదు నీ ప్రభుత్వంలో. ఏ జిల్లాలో పోయినా ఇవాళ 4 కిలోలు 5 కిలోలు తరుగు పెడతా ఉన్నారు. వెంటనే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇవాళ బహిరంగ లేఖ కూడా రాస్తున్నా. నీ రైతు డిక్లరేషన్ బోగస్. అరే నువ్వు శనగలు కొనే తెలివి లేదు నీకు, మక్కలు కొనే తెలివి లేదు, సన్ఫ్లవర్ కొనడం ఆపేసి 20 రోజులు అయిపోయింది, వడ్లు కొనే తెలివి లేదు. జొన్నలు అయితే ఇదివరకు కొనుగోలు కేంద్రాలే స్టార్ట్ చేయలేదు. జైరాబాద్ లో, నారాయణ ఖేడ్లో, జూక్కల్లో, కామారెడ్డిలో, ఆదిలాబాద్ లో జొన్నలు పండిన రైతులు ఇవాళ సంగారెడ్డిలో చాలా ఇబ్బంది పడుతున్నారు. జొన్నలు పండిన రైతులు కొంటవా కొనవా జొన్నలు? ఏంది అసలు? రైతులకు ఒక క్లారిటీ నువ్వు. ఇప్పుడు సన్ఫ్లవర్ శనగలు ఆపేసి 20 రోజులు 20 రోజుల నుంచి వాళ్ళు మార్కెట్లే ఉన్నారు రైతులు. పాపం జొన్న రైతులు నువ్వు కొంటవా కొనవా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, యాసంగిల బోనస్ ఇస్తావా ఎగబెడతావా? ఇయ్యకపోతే తప్పైందని చెంపలేసుకో, క్షమాపణ చెప్పు. బోనస్ ఇస్తావా ఇయ్యవా ఏదో ఒక సంగతి చెప్పు. పోయిన యాసంగి 1560 కోట్ల బోనస్ ఎగ్గొట్టినవు, మరి ఈ యాసంగిలో కూడా బోనస్ ఇస్తావా ఇయ్యవా? ఏ సంగతి చెప్పవేంది నువ్వు? ఎంతసేపు కేసులు నిన్ను అడిగినోళ్ల మీద కేసులు పెట్టుడు, జైల్లో పెట్టుడు, ఇదే సరిపోద్దా? రైతులు ఎండలు మాడిపోతుంటే పట్టించుకునే తెలియలేదా నీ ప్రభుత్వానికి? రైతుల కష్టాలు నీ ప్రభుత్వానికి పట్టవా? వేల లక్షల మంది రైతులు ఇవాళ మార్కెట్ యార్డ్లలో గోసపడతా ఉంటే నీ మంత్రి పోడు, నువ్వు పోవు, నీ అధికారులు పోరు. మీరేమో ఏసీలలో జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చుంటే ఎండల రైతులు మాడిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు బంద్ చేయి, రైతుల గురించి పట్టించుకో, ప్రజా సమస్యల గురించి పట్టించుకో, నీ 420 హామీల అమలు గురించి పట్టించుకో, నీ 6 గ్యారంటీల గురించి పట్టించుకుని నిజమైన పాలన అందించే ప్రయత్నం చేయి. నువ్వు మళ్ళా గెలిచేది లేదు. ఈ మిగిలిన 2.5 ఏళ్లైనా మంచిగా పనిచేయి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ క్రిషాంక్ గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, మళ్లీ పీటీ వారెంట్లు వేసి మళ్ళీ అరెస్ట్ చేసి ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనే వికృత చర్యలకు దిగొద్దని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అన్ని బెయిలబుల్ సెక్షన్సే. పీటీ వారెంట్ వేసి బెయిల్ రాగానే ఇంకో పీటీ వారెంట్ తేవాలి, మళ్ళీ జైల్లో పెట్టాలి, ఇంకా కొన్ని రోజులు జైల్లో పెట్టాలి. ఏం సాధిస్తావు జైల్లో పెట్టి? దేనికోసం అంటే బయటకు వస్తే మళ్లీ నిన్ను ప్రశ్నిస్తాడు, బయటకు వస్తే క్రిషాంక్ నిన్ను మళ్లీ అడుగుతాడని భయపడుతున్నావా? అడుగుతూనే ఉంటాం. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలు జరిపినా, ఎంతమందిని జైల్లో పెట్టినా మా పోరాటం ఆగదు. మా పోరాటం రైతుల పక్షాన, మా పోరాటం మహిళల పక్షాన, మా పోరాటం విద్యార్థుల పక్షాన, మా పోరాటం 4 కోట్ల ప్రజల పక్షాన, అన్యాయానికి అణిచివేతకు గురవుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది, పోరాడుతూనే ఉంటుంది. ప్రజల కోసం పుట్టిన పార్టీ మాది. మీలాగా కమిషన్ల కోసమో, దందాల కోసమో, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చే పార్టీ కాదు మాది. ప్రజల్లో నుంచి వచ్చింది గనక ప్రజల పక్షాన నీ అక్రమాల మీద, నీ అన్యాయాల మీద, రైతు కష్టాల మీద, నీ హామీల మీద నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం.